సో, కాపులు పవన్ కళ్యాణ్‌కి దూరం అవుతున్నారు అంటూ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంలో, కాపులలో వాళ్ళలో ఒక ఆలోచనొచ్చేలా చేయగలుగుతున్నారా? ఆలోచించేలా చేయడం కోసమే బహుశా ఇటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉన్నారు. సో, ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మరొక మాట కాపులలో అసంతృప్తిని పెంచే మాట. కాపులు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మాలి అనుకునే మాట. ఏంటా మాట? ఆయనన్నారు, "జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్ళి ఎవరైనా రెడ్డీస్ అంతా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్ళి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళంతా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం చూసారా? మీరంతా ఎందుకొచ్చి నన్ను నిలదీస్తారు? మీరంతా ఎందుకొచ్చి నా మీద ఆరోపణలు చేస్తారు? మీ అందరి జీవితాలు నాకు చాలా తెలుసు. నేను అవన్నీ బయట మాట్లాడితే బాగుండదు" అంటూ ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో, ఈ ఎగ్జాంపుల్ కొంచెం పవన్ కళ్యాణ్ తీసుకోకుండా ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం అంతా పోయి ఏమని నిలదీయాలి? మీరు ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి అంటున్నారేంటి అని నిలదీయాలా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి వాళ్ళ సామాజిక వర్గం అంతా ఏమని నిలదీయాలి? మీరు పార్టీ పెట్టాం, మన పార్టీ, మన కమ్యూనిటీ. మీరు ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి అవుతారంటున్నారేంటి? మీరు ముఖ్యమంత్రి కాపోతే ఎట్లా అని నిలదీయాలా? జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళు పార్టీ పెట్టుకున్న తర్వాత ఆళ్ళ పార్టీలో పవరొస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి గాను, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటా, ఇంకో పార్టీతో కలిసి పనిచేస్తా అంటున్నారు. నేచురల్‌గా అప్పుడు నిలదీస్తారు కదా! అలా నిలదీసే అవకాశాన్ని ఆ రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు గదా!